హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పటివరకు మా ఛానల్ ఎవరైతే చూడలేదో కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈరోజైతే నేను మునక్కాయ కర్రీ చేస్తున్నానండి. ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మునక్కాయ కర్రీ టేస్టీగా రావాలంటే ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి ట్రై చేయండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడైతే నేను ఆయిల్ వేసుకున్నాను. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకొని దాంట్లో అయితే మునక్కాయలన్నీ కట్ చేసి పెట్టుకున్న చిన్నగా. అవైతే వేసుకొని బాగా 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 ఎర్రగా కావాలండి. అవి ఎర్రగా అయ్యేదాకా వేపుకోవాలి. ఆ లోపు నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను కూరగాయలన్నీ. అందులో కావాల్సినవన్నీ వేసుకుంటాను. ఇప్పుడైతే మీరైతే చూడండి, వీడియో మొత్తం ఫుల్గా చూడండి, చూస్తేనే అర్థమవుతుంది. ఇలా చేసుకుంటే ఎందుకంటే మునక్కాయలు మస్తు హెల్త్కి చాలా మంచిదండి. ఇలా చేసుకోండి, ఎప్పుడు ఒకే స్టైల్ కాకుండా బాగుంటుంది. ఇప్పుడైతే అవన్నీ ఎర్రగా మగ్గేయండి. ఒక ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. అవన్నీ తీసేసుకోవాలి, ఎందుకంటే బాగా మాడొద్దు, నార్మల్గా మగ్గాలి. ఇప్పుడైతే అదే ఆయిల్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. జీలకర్ర కూడా వేసుకున్నాక ఆ జీలకర్ర కొంచెం ఎర్రగా వేగాక దాంట్లో ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకొని మంచిగా చూడండి, నూనెలో ఫ్రై అవుతుంది కరివేపాకు కూడా. ఇప్పుడైతే పెద్ద సైజు 2 ఆనియన్స్ కట్ చేసుకున్నాను. ఆ 2 ఆనియన్స్ కూడా వేసుకుంటున్నాను. వేసుకొని అవి కూడా వేసుకున్నాక బాగా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకుంటే అడుగంటకుండా ఉంటుంది. ఇప్పుడైతే మంచిగా మగ్గాలి. అప్పుడైతే దాంట్లోకి మనం వేగాలంటే, తొందరగా వేగాలంటే సాల్ట్ కూడా వేసుకోవాలి కదా. ఇప్పుడైతే సాల్ట్ కూడా ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఆ సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకుంటున్నాను. చూడండి, ఎర్రగా మగ్గాయి ఉల్లిగడ్డలు మాత్రం. ఇప్పుడు అందులోకి టమాటాలు వేసుకుందామండి. ఒక 6-7 టమాటాలు వేసుకున్నానండి నేనైతే. కర్రీకి సరిపడా వేసుకోవచ్చు. ఇంకా దాంట్లో అయితే పసుపు కూడా వేసుకుంటున్నాను. ఒక స్పూన్ పసుపు కూడా వేసుకున్నాను. వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలిపేసుకొని మంచిగా కలుపుకోవాలి, ఎందుకంటే టమాటాలు మగ్గాలి కదా. ఇప్పుడైతే దాని మీద మూత పెట్టేసుకుందామండి. మూత పెట్టేసి చూడండి, ఇలాగ మగ్గాయి, కొంచెం మగ్గాక బాగా కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకున్నాక ఇంకా మునక్కాయలు కూడా వేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా వేసుకోవాలి. మునక్కాయలు నచ్చినవి వేసుకోవచ్చు అండి, మన ఇష్టం, అది ఎన్నైనా వేసుకోవచ్చు. బాగా తినేవాళ్ళు ఎక్కువనే వేసుకోవచ్చు. చూడండి, మునక్కాయలు కూడా బాగా వేపుకోవాలి. బాగా వేపుకున్నాక దాంట్లో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. ఫస్ట్ అయితే అస్సలు వేసుకోవద్దు, అడుగంటుతుంది కర్రీ, అందుకని ఇప్పుడైతే వేసుకొని బాగా కలుపుకున్నాం కదా. ఇంకో 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టేసుకుందామండి. చూడండి, అన్నీ మగ్గాయి, మంచిగా మగ్గినాయి. చూడండి, మంచిగా మగ్గిపోయినాయి. మునక్కాయలు కూడా ఉడికిపోయినాయి. ఆల్రెడీ నూనెలో వేపుకున్నాం కాబట్టి మునక్కాయలు ఆల్రెడీ ఉడికిపోయాయి. ఇందులోకైతే కారం వేసుకుందాము. 3 స్పూన్ల కారం అయితే వేసుకుంటున్నాను. కారం మనం ఎంత తింటామో అంత వేసుకోవచ్చండి, మన ఇష్టం అది. ఎక్కువ కూడా కారం ఉండొద్దు ఇందులో, నార్మల్గా ఉండాలి, మునక్కాయ కర్రీ టేస్ట్ పోతుంది. ఇప్పుడైతే కలిపేసుకున్నాను. కట్ చేసి పెట్టుకున్న ఒక 3 పచ్చిమిర్చి అయితే వేసుకున్నాను. 3 పచ్చిమిర్చి వేసుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని తీసుకుంటే చూడండి, కర్రీ అయితే బాగా అయిపోయింది. అది జీలకర్ర మెంతుల పొడి అండి. అది జీలకర్ర మెంతుల పొడి కొంచెం లైట్గా వేసుకోవాలండి, ఎక్కువ కూడా వేసుకోవచ్చు, కర్రీ చేదొస్తుంది. ఇంకా 5 మినిట్స్ మళ్ళీ మగ్గించుకొని చూడండి, కర్రీ అయితే అయిపోయిందండి. బాగా మగ్గిపోయింది కర్రీ అయితే బాగా. దీంట్లో అయితే వాటర్ వేసుకుందామండి. వాటర్ వేసుకుంటే ఒక 5 మినిట్స్ ఉడికించుకుంటే మంచిగా కర్రీ నూనె తేలిలాగా బాగా వస్తుంది. చూడండి, ఇప్పుడైతే ఇంకొక 5 మినిట్స్ అయితే మంచిగా మూత పెట్టేసుకుందామండి. చూడండి, ఇప్పుడైతే కర్రీ అయిపోయిందండి. చూడండి, నూనె ఎలా తేలిందో, చాలా బాగుంది కదా. ఇలా మంచిగా మగ్గాక సూపర్గా మగ్గిందండి. ఇప్పుడైతే గరం మసాలా, ధనియాలు, గరం మసాలాలు అన్నీ వేసి నూరి పెట్టుకున్న పొడి అండి అదైతే వేసేసుకున్నాను. వేసేసుకొని ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకోండి. కొత్తిమీర వేసేసుకున్నాము. ఇంకేదైతే అయిపోయిందండి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ బాయ్.